ఇప్పుడు అన్నిటికన్నా కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మల్టిపుల్ జాబ్స్ వచ్చిన ఏది పిల్లలు చూస్ చేసుకోవాలి వాట్ టు చూస్. నిజం చెప్పాలంటే అమ్మ ఇది ఇట్లా జనరిక్గా అంటే అందరికీ పనికొచ్చేటట్టు చెప్పడం వీలు పడదమ్మా. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాన్స్ట్రైంట్. ఆడపిల్లలు వాళ్ళదొకటి, పెళ్ళైన పిల్లలు వాళ్ళదొక లెక్క, మగపిల్లలు ఒక్కడే కొడుకు వాడిదొక లెక్క, ఇద్దరు పిల్లలు వాడిదొక లెక్క, ఇంట్లో అమ్మా నాన్న చదువుకొని అమ్మా నాన్న వాడిదొక లెక్క. ఎందుకు నిన్న ఒంగోలులో సక్సెస్ మీట్ అటెండ్ అయ్యా. ఒంగోలు సక్సెస్ మీట్లో అటెండ్ అయితే ఒక పిల్లోడు వచ్చాడు, 4 ఉద్యోగాలు వచ్చిన పిల్లోడు డాష్ మీదకి వచ్చాడు. అని అడిగాను నేను, నువ్వు లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గర మెమెంటో తీసుకున్నావు కదా అని అడిగాను నేను. గుర్తున్నానా సార్ అన్నాడు. గుర్తున్నావమ్మా అంటే మరి ఈ ఇయర్ ఎందుకు వచ్చావు అంటే లాస్ట్ ఇయర్ ఉద్యోగం జారలేదు సార్ అన్న. అన్నయ్య అదేంటన్నయ్య ఉద్యోగం వచ్చాక జారకపోవటం ఏంటి, మళ్ళీ ప్రిపేర్ అవటం ఏంటంటే నాకు ఫాదర్ లేరండి, అమ్మ ఒక్కతే నన్ను కష్టంతో పెంచింది, నేను ఒక్కడిని కొడుకుని, చుట్టాలు కూడా తక్కువ, అమ్మని తీసుకెళ్ళటానికేమో అమ్మ సొంత ఇల్లు నేను రానంది, అమ్మను వదిలేసి వెళ్ళటం నాకు ఇష్టం లేదని అమ్మ అంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అమ్మ కేస్ టు కేస్. ఇప్పుడు ఆ కుర్రోడి పరిస్థితి ఏంటి, అమ్మ దగ్గర ఉండాలి కాబట్టి చూసేసుకునే ప్రాసెస్ మారుతుంది. నెక్స్ట్ పెళ్ళైన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కేసు వేరు. అంటే మరి ఇది ఎట్లా అండి వీళ్ళందరినీ ఎట్లా అంటే నిజంగా చెప్తున్నానమ్మా, రాగలిగితే ఆఫీస్కి వచ్చి కూర్చుంటే వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు మంచి చెడు మొత్తం డిస్కస్ చేసి కరెక్ట్ గైడెన్స్ ఇస్తామమ్మా. 3-4 చేయగలం ఈ పని. లేదు రాలేకపోయారు ఫీడ్బ్యాక్ పెడితే, ఫీడ్బ్యాక్లో వాళ్ళ అంటే మన పిల్లలు అయితే ఫీడ్బ్యాక్ పెట్టేటప్పుడు వాళ్ళ మొబైల్ నెంబరు అన్నీ మాకు తెలుస్తాయమ్మా. కాబట్టి మేమే కాల్ చేసి వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇది జనాలు యూజువల్గా నమ్మరు.